ఈ మొట్టమొదటిసారి ఆ మాట విన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే, నీవు వస్తా ఉంటుంటే నీతో పాటు దేవుడు వస్తూ ఉన్నాడు, నీవు వెళ్ళిపోతూ ఉంటే నీతో పాటు దేవుడు తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. ఒక ఖాళీ మందిరంలో కానీ ఒక ఖాళీ గృహంలో కానీ ఆయన ఉన్నాడు. మనుషులతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనలో ఉంటాడు. మరి గడిచిన దినాల్లో ప్రభు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏమిటంటే, మరి ప్రభు మనలో ఉన్నాడు, మనము ప్రభులో ఉన్నాము. ఆయన యందే మనం చలిస్తూ ఉన్నాము. ఆయన ద్వారానే మనం జీవాన్ని పొందుకుంటూ ఉన్నాము. ఆయనలోనే మనం ఉనికిని కలిగి ఉన్నాము. మరి లోక ప్రజలందరికీ తినుటకు ఆహారము, ధరించుకుంటూ వస్త్రమును, ఏమండి, మరి ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో పిల్లరా మీరు కూడా చూసి ఉండొచ్చు, ఒక పెద్ద ఆయన హాస్పిటల్లో పెట్టారు. పెద్ద ఆయన హాస్పిటల్లో పెడితే మరి ట్రీట్మెంట్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. చివరికి వచ్చేసేటప్పటికి మరి ఎంత పొడుగు వైద్య బిల్లు వేశారంట. ఆ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి, బిల్లు వేశారంట. ఏంటి బిల్ అని చూస్తే అందులో మరి అన్నీ ఉన్నాయి. రెమెడీసివిర్ కొరకు ఎంత, మరి నీకు నర్సు కేర్ ఎంత, అలాగే ఆక్సిజన్ కొరకు ఎంత అని కూడా రాయబడిందంట. రాయబడినప్పుడు ఇదేంటి ఆక్సిజన్ కొరకు కూడా బిల్ వేశారా అని అనుకున్నాడు ఆయన. సో చాలా ఎక్కువ ఉంది ఆ బిల్లు. సో కాబట్టి ఆయన అప్పుడు అనుకున్నాడు, మరి దేవుడేమో నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికి నాకు ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాడు, దేవుడు ఒకవేళ బిల్లు వేస్తే నేను ఎలా కట్టగలను? దేవుడు బిల్లు వేయట్లేదు, కానీ డాక్టర్లు వేశారు కదా అనుకున్నాడు. అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే, దేవుడు ఉచితంగా మనకు అనేకము అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనను కాపాడుచు ఉన్నాడు. ఏమండి, మరి పౌలు భక్తుడు ఆ యొక్క ఏథెన్స్ పట్టణంలో ఆ యొక్క జ్ఞానులైన వారితో మాట్లాడితే ఏమన్నాడంటే, మనము ఆయన సంతానమై ఉన్నాము, మనము ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాము, మన జీవము సమస్తము మన బ్రతుకంతా కూడా దేవుని యందే ఉన్నది అని మొదలగు మాటల చేత వారిని హెచ్చరించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో పిల్లరా, ఈ ఉదయకాలము అన్నియు ప్రభు కొరకే, సమస్తమును ప్రభు కొరకే అని ఒక చిన్న అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రండి, లేఖన భాగాలు మనం చదువుదాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 16-17 వచనాలు ఈ సమయంలో మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కృపగలిగిన యేసు ప్రభువా, నీకు వందనాలు. నేను కనపరుచుకుంటూ ఉన్నా, నిన్ను స్తుతిస్తూ ఉన్నా. ఈ చదవబడిన లేఖన భాగంలో మీరు దీవించిన ఆశీర్వదించుకోవాలి నీకు వందనాలు. మా వినికిడిలో ప్రభువా మాతో ఈ యొక్క మాధ్యమాల ద్వారా నేను మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరికి గ్రహించగల హృదయాన్ని, వినగల చెవిని, ప్రభువా అర్థం చేసుకోగలిగిన శక్తిని, అన్వయించుకోగలిగిన ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మీరు అనుగ్రహించుకుని మాట్లాడుతున్న నన్ను ప్రభువా ప్రక్షాళన చేయమని యేసు నామములో ఈ మనవులు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇలా గడిచిన వారాలలో మరి పౌలు భక్తులు రాసిన అనేక పత్రికలను మనము గమనించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి మే మాసం అంతా కూడా ప్రభు మనల్ని కాపాడాడు. సుమారుగా 5 వారాలు మనము ఎపిసి పత్రికను ధ్యానం చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క పత్రికలన్నీ కూడా పిల్లరా మరి ఎలా పోలుస్తారంటే, యూనివర్సిటీలో పాఠాలలాగా వారు పోలుస్తూ ఉంటారు. మరి బైబిల్లో కూడా పిల్లరా లోతైన మర్మాలు అంటూ ఉన్నాయి. మర్మాలంటే పిల్లరా మరీ మరుగైన మర్మాలు కాదు, కానీ మనము వివరించుకోదగిన మర్మాలే. బైబిల్ అంతా కూడా ఓపెన్ సీక్రెట్ గా ఇప్పుడు మనకున్నది. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాలుగా దీని మీద వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి, దీని మీద వివరణలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాయి. మరి గడిచిన దినాల్లో మనము ఎఫెసు పత్రికలను చూసాం. అలాగే ఈ సమయంలో ఈ కొలస్సీ పత్రికల నుండి ఒక్క మాటను మాత్రము మనం చదువుకున్నాం. అదేమిటంటే 17వ వచనంలో, మీరేం చేసినా సమస్తమును మరి ప్రభువైన యేసు ద్వారా మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి, ఆయన నామంలో మీరు చెయ్యండి. అది పాట పాడతారా?
ప్రభు నామంలో పాడండి, ప్రభుని హెచ్చించడానికి పాడండి. పిల్లరా, సంఘం ఉన్నది లోక జ్ఞానం బోధించుకోవడానికి కాదండి. సంఘం ఉన్నది ఆరోగ్య సూత్రాలు బోధించుకోవడానికి కాదు. ఇవన్నీ మనకు కావాలి. లోక జ్ఞానం కావాలి ఏమండి, మరి అలాగే ఆరోగ్య సూత్రాలు కావాలి, మానసిక శాస్త్రం కావాలి, ఇవన్నీ కావాలి. దానికంటే ముఖ్యంగా పిల్లరా, ప్రభు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికే సంఘముగా నీవు నేను కూడా మనం ఉంటూ ఉన్నాము. 16 వచనంలో మనం చదువు, సంగీతాలతో పాడతారా, కీర్తనలు పాడతారా, ఆత్మ సంబంధమైన పద్యములతో పాడతారా, ఒకరికి ఒకడు బోధించుకోనండి. ఏమండి, క్రైస్తవ జీవితం అంతా కూడా పిల్లరా ఏమండి మాటల బోధ కంటే చేతల బోధ ఎక్కువ ఉందండి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ యొక్క పునరుత్థాన దినంలో మనందరము సంతోషముగా సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ మనం కూర్చున్నామంటే అర్థం ఏంటంటే పునరుత్థానుడైన యేసులో మనం ఆనందిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగుతుంది. వాక్యం ఏనాడో మనకు సెలవిచ్చింది పిల్లరా, ప్రభునందు మనం ఆనందిస్తే మనం బలము పొందుకుంటాము. తూర్పు నుండి కానీ పడమర నుండి కానీ బలము ఎక్కడి నుంచో రాదు పిల్లరా, మనము ప్రభునందు ఆనందించడం ద్వారానే బలము పొందుకుంటాము. కీర్తనలు పాడాలి, పద్యములు పాడాలి, ఆత్మ సంబంధమైన గీతములు పాడాలి, బలము పొందుకోవాలి. శరీరానికి పిల్లరా మరి ఆ యొక్క భౌతిక సంబంధమైన ఆహారాన్ని మనం తింటూ ఉంటాం. ఏమంటే ఆకుకూరలు తింటూ ఉంటాం, కాయగూరలు తింటూ ఉంటాం, ఏమంటే మాంసకృతులు మాంసాహారాలు తింటూ ఉంటాం, అనేకం తింటూ ఉంటాం. మన యొక్క శరీరంలో ప్రతి లవణము, ప్రతి ఒక్క విషయము సమృద్ధిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నేను ఈ మాట చెప్పకుండా ఆగలేకపోతున్నట్లు అదేమిటంటే, చాలా మంది తినుటకు ఇబ్బంది పడతారు. ఈ మధ్యకాలంలో ఒక పోస్ట్ నేను చూసినట్లు అదేమిటంటే, నీకు నీవు పరిశుభ్రంగా తినటం అనేది నిన్ను నీవు గౌరవించుకోవడము. ఏమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మన అందరికీ ఉంటుంది కదా. ఎవరో బతిమాలితే తినడం కాదు కదా, మనల్ని మనం గౌరవించుకుంటూ మన ఆరోగ్యం కొరకు మనం తినుచు త్రాగుచూ పిల్లరా శారీరక బలమును పొందుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన బలం కూడా మనము పొందుకుంటాము. పూర్వకాలంగా భక్తులు చెప్పాడు పిల్లరా, మానసికంగా కుంగిపోతే నీవు ప్రార్థన చేయలేవు, శారీరకంగా బలహీనం ఉంటే నీవు ప్రభుని స్తుతించలేవు. సో అని ఆ యొక్క మరి భక్తులు చెప్పి ఉన్నాడు. అలాగే పిల్లరా, మరి మనము సంతోషంగా ఉంటేనే ప్రభువును మనము స్తుతించగలము. అలాగని చెప్పి అన్ని సమయాలలో మన శరీరంలో ఆరోగ్యం ఉండకపోవచ్చు, అన్ని సమయాలలో పిల్లరా మన మనసుకు ప్రశాంతత ఉండకపోవచ్చు, ఏదో ఒక అలజడి, ఏదో ఒక విషయం పిల్లరా ఆతృత, ఆందోళన. అండ్ ఈ మధ్యకాలంలో పిల్లరా మనము నలుగురితో కలవలేకపోతూ ఉన్నాం. ఏమంటే మన బాధను ఎవరికో చెప్పుకోలేకపోతూ ఉన్నాం. ప్రజలు తమలో తామే కుమిలిపోతూ ఉన్నారు. ప్రజలు తమలో తామే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు ఎంతగానో పిల్లరా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. గమనించండి, నీకు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నీకు నాకు తండ్రి లాంటి ఒక దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. నీకు నాకు ఆదరించగలిగిన ఆ ప్రభువుని యేసుక్రీస్తున్నాడు. ఆయనతో మన బాధలు మనం ఎందుకు చెప్పుకోకూడదు? క్రైస్తవ జీవితం అంటే పిల్లరా, ఇదిగో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని వాగ్దానములు మనకున్నాయి. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలండి. నీకు విరోధంగా ఆయుధములు వర్ధిల్లుతాయి, నీకు విరోధంగా అలల లాంటి కష్టాలు లేస్తాయి, నీకు విరోధంగా శ్రమలు వస్తాయి, కానీ అవి నిన్ను ఏమీ చెయ్యలేవు. ఇదిగో నీవు జలములో పడి దాటుతుంటే నేను నీకు తోడుగా వస్తాను, అంతేగాని జలాలను నీ కొరకు పాయలుగా చేసేను, నిన్ను జలములో పడి దాటుకుని నీవు మేలు పొందుకునేలాగా నేను నీకు చేస్తాను అని దేవుడు అంటున్నాడు. కీర్తనలతోనూ పద్యములతోనూ ఆత్మ సంబంధమైన పిల్లల సంగీతములతోనూ మనము ప్రభువుని గురించి పాడుచూ స్తుతించాలి. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలపొందుదురు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అని పూర్వకాలంలో ఈ పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ప్రభువునంతే మనల్ని మనం బలపరచుకోవాలి. మీకు ఒక సంగతి చెప్తున్న ఈ సమయంలో అదేమిటంటే, ఒక సందర్భంలో దావీదు అనే భక్తుడు అప్పుడప్పుడే కొంచెం మరి స్థిరపడుతూ ఉన్నాడు. ఒక పట్టణం లాంటిది, కొంతమంది ఫాలోయర్స్, భార్యని బిడ్డలని వీటన్నిటినీ కలిగి ఉన్నాడు. కానీ అంతలోనే పిల్లరా శత్రువు వచ్చేసి వీళ్ళు బయటికి వెళ్ళిన సమయంలో, మగ పురుషులు ఆ పట్టణంలో లేని సమయంలో ఆ పట్టణం అంతా నాశనం పెట్టేసి కాల్చివేసి ఆ యొక్క స్త్రీలను, పిల్లలను, సొత్తును తీసుకుని వారు వెళ్ళిపోయారు. మరి పని మీదకి వెళ్ళిన, యుద్ధం మీదకి వెళ్ళిన దావీదు అతని జనులు తిరిగి వచ్చి చూశారు. ఆ సిక్కులాగానే ఆ ప్రాంతంలో పిల్లరా ఏమీ లేదు, పట్టణము పొగతో నిండి ఉన్నది,
ఏమి చేయను పాల్పోలేదు. వారు అప్పుడప్పుడే స్థిరపడుతూ ఉన్నారు, అప్పుడప్పుడే వారు బలం పుంజుకుంటూ ఉన్నారు. కానీ ఈ సమయంలో శత్రువు వచ్చేసి పురుషులు లేని సమయంలో వారి యొక్క పాళెం మీద అనగా క్యాంపు మీద దాడి చేసి ప్రతిఘటించలేని స్త్రీలను పిల్లలను తీసుకుని సొత్తులు తీసుకుని వారు వెళ్ళిపోయారు. దావీదును అతని జనులను పిల్లరా మరి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత వరకు ఏడ్చారు. కానీ పురుషులు ఏడవడం సర్వసాధారణంగా జరగదు కదా. ఎంతో బాధ ఉంటే తప్ప, ఎంతో నిస్సహాయత ఉంటే తప్ప, ఎంతో చేయలేని పరిస్థితుల్లో కూర్చుంటే తప్ప వారు ఏడవని పరిస్థితి, మరి ఏడ్చే పరిస్థితిని మనం చూడము. ఈ సమయంలో వారందరూ ఏడ్చారు. అయితే ఆ బైబిల్ గ్రంథంలో, ఆ సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మరి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి బలము తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, శత్రువు తన ఫాలోయర్స్, తన అనుచరులందరూ కూడా నిరాశలో ఉండిపోయారు. వాళ్ళు ఇంకొక పన్నాగం పడినారు. ఎంతకాలము ఈ దావీదుతో పాటు మనం తిరుగుతాం? ఎంతకాలము మనకు ఒక ఇల్లు వాకిలి భార్య బిడ్డలు లేకుండా, స్థిరత్వం లేకుండా ఉంటాం? ఈ దావీదుని చంపేస్తే పోలా, దావీదుని నాశనం పెట్టేద్దాం అని మరి వారు ఆలోచించుకుంటున్నారు. ఆ సమయంలో దావీదు అటండి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నా వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కష్టాలు అందరికీ ఉన్నాయండి, బాధలు అందరికీ ఉన్నాయి. ఏదో ఒక అసంతృప్తి, అనారోగ్యము అందరినీ పట్టి పీడిస్తూ ఉన్నదండి. కానీ ఒక ఆశ మాత్రం ఏమిటంటే, ఒక నిరీక్షణ మాత్రం ఏమిటండి పిల్లరా, ఒక రోజున ఈ రోగ సంబంధమైన శరీరం నుండి నేను విడిపించబడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాపపు ఇష్టమైన లోకంలో నుండి నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ప్రభువుతో పాటు సదాకాలం ఉంటాను అనే ఒక బలాన్ని తెచ్చుకుని నేను ముందుకు వెళ్ళవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోనండి, ఒకరిని చూసి ఒకరు విశ్వాసంలో పురికొల్పబడండి, ఒకరి జీవితాన్ని చూసి మరొకరు జ్ఞానం తెచ్చుకోనండి. దేవునికి మహిమ కలుగునా. ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకోనండి. సరే పిల్లలు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మరి బుద్ధి చెప్పుచు, బోధించుచు, బుద్ధి చెప్పుచు అంటే వాక్యము కూడా పిల్లరా గద్దించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ఈ వాక్యము కూడా తగినది. బుద్ధి చెప్పుచు మరి మీరు ఏం చేస్తారు తెలుసా? కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయండి. పాటలు ఎవరు పాడతారండి? సంతోషంగా ఉన్నవారు పాడతారు అండి. పాటలు సంతోషంగా ఉన్నవారే పాడతారు. కష్టాల్లో ఉన్న ఆ కష్టాన్ని పక్కన పెట్టి నేను సంతోషంగా ప్రభుని స్తుతిస్తాను అన్నవారే పాటలు పాడగలిగిన సమర్థులు. అంతవరకు ఎందుకంటే పాట ఎందుకులారా, నోరు తెరిచి ప్రభువానికి స్తోత్రము అని చెప్పగలిగిన కృపలు దేవుడు మనకి ఇచ్చాడండి పిల్లరా. మనం సంతోషపడాలి. హల్లెలూయా. సరే 15వ వచనంలోకి వెళ్ళిపోతాం పిల్లరా, మన అంశంలోకి వెళ్ళిపోతాం. సమస్తమును ఆయన పేరట మనం చేయాలి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా, మాట కావచ్చు క్రియ కావచ్చు, మీరేం చేసినా కానీ ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయాలి. దేవుడు ఏనాడు చెప్పడు పిల్లరా, నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆహా, చాలా బాగుంది కదా ఈ మాట. మీరు నా నామమును ఏమి అడిగినా నేను చేస్తాను. కానీ ఆ యొక్క అధ్యాయము మొత్తం మనం చదివితే పిల్లరా, అక్కడ కొన్ని షరతులు దానికి ఉన్నాయి. నా మాటలు మీ అందు ఉంచుకొని నా ఆజ్ఞలను మీరు పాటిస్తే మీకేది ఇష్టమో అడుగుడి. కాబట్టి దేవుని మనసు మనకు తెలిసిపోయినప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నప్పుడు మనము దేవునికి ఇష్టమైనవే మనం అడుగుతాం. దేవునికి ఇష్టం కానీ మనం అడగలేము. నా యందు మీరును, మీ యందు నా మాటలను నివసించి నేడలా మీకేది ఇష్టమో నన్ను మీరు అడగండి. అది పిల్లరా షరతు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందుకును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెప్పబడిన మాట పిల్లరా. మరి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఈ సమయమును పోగొట్టుకుంటే మరొకటి నీకు దొరకకపోవచ్చునేమో. ఏమంటే రేపు మాపని వాయిదా వేస్తే అది బుద్ధిహీనత పిల్లరా. దేవునికి మహిమ కలుగును. అడుగుడి, వెదకుడి, దొరకుడి, తట్టుడి అనేటువంటి మాటలు పిల్లరా మన ప్రాణ రక్షణ గురించి మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో మనం చూస్తాం కదా పిల్లరా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, లోకంలో ఉండవలసినవన్నీ సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనమని
లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది. కనుక పిల్లరా, ఈ రక్షణ దినము ఇదే మన పాపాలు ఒప్పుకొని ప్రభుతో సరి చేసుకోవాల్సిన సమయము ఇదే. ఎందుకు కాకూడదు? మనం ఏం చేసినా, అది ప్రార్థన చేసినా, ప్రభువును గణపరిచినా, ప్రభువును అడోర్ చేసిన, ఘనపరిచిన, మన పాపాలు ఒప్పుకొనినా, ఇంతకుముందు చేసిన మేలులను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించిన, ఏది చేసినా సమస్తమును ఆయన పేరట తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లుగా మనము చేయాలి పిల్లరా. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుంది. తండ్రి అయిన దేవుడిని తెలుసుకోవడానికి పిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మార్గమై ఉన్నారు. అసలు యేసుక్రీస్తు వచ్చినదే అదృశ్య దేవుని యొక్క స్వరూపాన్ని మనకు బయలుపరచడానికి. ఆత్మస్వరూపైన దేవుడు, రక్తమాంసములు లేని దేవుడు పిల్లరా రక్తమాంసములు ధరించుకొని మానవ స్పర్శకు అందినప్పుడు, మానవ గ్రహణ మానవ ఆ జ్ఞానానికి ఆయన సమీపించినప్పుడు పిల్లరా ఆయననే మనము యేసుక్రీస్తు అని పిలుస్తూ ఉన్నాము. అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పిల్లరా దేవుడికి ఇవ్వబడిన ఒకే ఒక పేరు ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మానవుడిగా జన్మించినప్పుడు ఆ పేరును ధరించుకుని ఆయన వచ్చాడు. అంతకుముందు పిల్లరా ఆయన అనేక బిరుదములతో ఆయన పిలువబడ్డాడు. ఉన్నవాడనని, పరిశుద్ధుడునని, కృపామయుడునని, శక్తి కలిగిన వాడనని, సర్వశక్తిమంతుడునని మొదలగు అనేకమైన మాటల చేత పిల్లరా ఆయన తెలియబడుతూ వచ్చాడు. నూతన నిబంధనలో పిల్లరా సుమారుగా 500 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత గాబ్రియేలు దూత బెత్లెహేము పురములోని మరియా అని ఒక యవనస్తురాల దగ్గరకు వచ్చేసి ఆమెకు చెబుతుంది, నీ గర్భవాసున్న ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు, ఆయన ప్రవచనాల నెరవేర్పుగా పుట్టబోతూ ఉన్నాడు. ఆయనకి ఏం చేస్తారో తెలుసా? యేసు అనే పేరు పెడతాడు. పరలోకం నుండి దిగి వచ్చిన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అది తండ్రి అయిన దేవుని యొక్క పిల్లరా పేరని మనం గడిచిన దినాల్లో చూస్తాం. మా యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఏమని రాయబడిందంటే పిల్లరా, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. యేసు ప్రభువు చెబుతున్నారు తనని అడిగిన ప్రజలకు, ఎవరవు నువ్వు? ఎందుకు ఈ కార్యాలు చేస్తున్నావు? ఈ అధికారంతో నీవు బోధిస్తున్నావంటే, అయ్యా మీరు ఎవరైతే సత్యస్వరూపి అని, సర్వశక్తిమంతులని, నీతిమంతులని, పరిశుద్ధులని, ఎలోహిమని, అడోనాయని పూజిస్తున్నారో ఆయనను నేనే అని పరోక్షంగా వారికి చెప్పాడు. కానీ వారికి అర్థం కాదు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేదు. మరియతో దేవదూత చెప్తా ఉంది, నీవు ఒక కుమారుని కంటావు, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపిస్తాడు, వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు ఒప్పుకుంటే వారిని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. వారి పాప బంధకములను విరిచివేస్తాడు, వారి పాపపు కాడిని విరిచేస్తాడు, వారి రోగాన్ని, శాపాన్ని, నిరాశను, దుఃఖాన్ని విరిచివేస్తాడు. యేసు ప్రభువు వారు జీవించిన కాలంలో ఆయన ఎలుగెత్తిలాగా చెప్పాడు, పిల్లరా ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, ప్రయాస దేనికి మీకు, మీ భారము దేనికి? నిజంగా అక్షరాల పిల్లరా ఆ మాట చెప్తున్న సమయంలో ఆ పాలస్తీనా ప్రజలందరూ కూడా ఎంతో భారంతో ఉన్నారు, బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు వచ్చిన బ్రతుకురా దేవుడా అన్నట్టుగా వారు ఉంటూ ఉన్నారు. పరిపాలనలో వారికి ఉన్నటువంటి అస్తవ్యస్తలను బట్టి ఏమండి ఆ మాటను తలుచుకుంటుంటే ఈరోజు పరిస్థితులు మనకు గుర్తు రావటం లేదండి. ఈరోజు ఉన్న పరిస్థితులను మనము కూలంకషంగా కనుక పరిశీలించగలిగితే మనం తట్టుకోలేము. మనం చాలా వాటిని పట్టించుకోకుండా ప్రభువునే స్తుతిస్తూ ప్రభు కాపుదలను అనుభవిస్తూ మనం సాగిపోతున్నాం. కానీ పిల్లరా ఒకవేళ డీటెయిల్స్లో కనుక వెళితే మనకు చాలా డిసప్పాయింట్ అవుతాం, డిస్కరేజ్ అవుతాం, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాం. స్త్రీలు అనేక మందిని మనం నష్టపోతున్నాం, యవనస్తులను కనబడకుండా వెళ్ళిపోతున్నారు, వారు మరణిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లరా బైబిల్లో వీటిని వచ్చినటువంటి ముందస్తు హెచ్చరిక ఉన్నదండి. జనులలో 3వ వంతు నశిస్తారు. ఇదిగో తెగులు వలన నశిస్తారు, కరువు వలన నశిస్తారు, యుద్ధంలో యుద్ధ సమాచారాలను బట్టి భయభీతులై వణుకుతారు అనేటువంటి ప్రవచనాలు అనేకము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇవి మన కనుల ఎదుట నెరవేరుతూ ఉన్నాయి. మనం వాటిని గ్రహించాలి. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉన్నదని లోకమంతా, సంఘమంతా కూడా సిద్ధపడుతూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునా.
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దీనుడను గనుక నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని నేను మీ మీద గొప్ప గొప్ప భారములను పెట్టను, నేను మీరు చేయలేని పనులను అప్పగించను. దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. మన ప్రాణములకు విశ్రాంతి నా దగ్గర ఉన్నది. ప్రభు నమ్ముకున్న నీవు నేను కూడా పిల్లరా ఆ స్థితిని, ఆ క్షేమ స్థితిని, ఆ మనశ్శాంతిని మనం అనుభవిస్తూ ఉన్నాము. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. పిల్లరా ప్రపంచమంతటా కూడా ప్రభుని యేసును వెంబడిస్తుందంటే ఒకే ఒక కారణం కూడా, ఆయన పెట్టే భారము గొప్పదేమి కాదండి. ఆయన చేయమన్న భక్తి ఎంతో బాధతో కూడినది కాదు. పిల్లరా నీవు శ్రమలో ఉన్నావా, నీకు తోడుగా ఉన్నాడు. నీవు సంతోషంలో ఉన్నావా, నీకు సహాయముగా ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉంటే నీకు సహాయంగా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు మరి ఏది ఎలాగనుకుంటే పిల్లరా అలాగా ఆయన నీకు తోడుకున్నాడు. అందుకనే ఆయనను ప్రపంచమంతటా వెంబడిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి చారిత్రక రుజువులు గలవు. యేసు అనే వ్యక్తి భూప్రపంచం మీద జీవించాడు. ఆయన కొంతకాలం జీవించాడు. మంచి యవ్వన ప్రాయంలో కలవరి శిలువలో ఆయనను అన్యాయంగా చంపివేశారు. శిలువ శిక్షను విధించి ఆయనను చంపివేశారు. మనకు తెలుసు కదా పిల్లరా, యేసు ప్రభు వారిని శిలువ వేస్తున్న సమయంలో మధ్యాహ్నం మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు ఆ దేశం అన్నంతటా చీకటి కమ్ముకొని పోయింది. తర్వాత దినాల్లో పిల్లరా వారు శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, ఏమిటి మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి రావడం ఏంటంటే, ఓహో ఇది ఫలానా సంఘటన జరిగిన రోజు అని వారు లెక్క చేయటం జరిగింది. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానానికి, కలవరి శిలువ బలియాగానికి చారిత్రక రుజువులు ఉన్నాయండి. అందును బట్టి పిల్లరా ఆయనను సర్వలోకము వెంబడిస్తూ ఉన్నది. ప్రయాసపడుతున్నామా, భారం మోస్తూ ఉన్నామా, ప్రభువునందు ఎందుకు మనం ఆనందించకూడదు? దేవునికి స్తోత్రం కలుగుతుందాక. హల్లెలూయా. భక్తులు అదే చెప్తున్నాడు, వెనుకను ఉన్నవి నేను మరుస్తూ ఉన్నాను, ముందున్న వాటి కనుక వేగిర పడుతూ ఉన్నాను. జరిగిపోయిన దానికి విచారించేవాడు బుద్ధిహీనుడు. పిల్లరా జరిగిపోయింది, ఇక ముందుకేం జరగాలి, ఇక ముందుకు నాకు దేవుడు ఏ ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు, నాకు ఇంకా ఏ కృపలను ఆయన ఇచ్చాడు అనేటువంటిదే పిల్లరా మనము మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉంటే మనము ప్రభుని వెంబడించడానికి ఇదే సమయం. కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతోనూ ప్రభును స్తుతించడానికి ఇదే మనకు మంచి సమయం. నేను నా తండ్రినా మరి దేవుని నామమున నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు చెప్పారు. అలాగే దేవదూత ద్వారా మరి యేసు ప్రభుకి ఇవ్వబడిన పేరు పిల్లరా యేసు అనేటువంటి పేరు, రక్షకుడు అనేటువంటి పేరు. అలాగే పోయిన వారాల్లో మనం చూసాం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ 14వ అధ్యాయంలో, ఇదిగో తండ్రి నా నామమున మీకు పరిశుద్ధాత్మను పంపుతారు. హల్లెలూయా. తండ్రి నా నామమున మీకు శక్తిని పంపుతారు అనగా దేవుడే వచ్చి మీలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. తండ్రి అనగా పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు, కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ కూడా పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకి అనుగ్రహించబడుతుంది. 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా హల్లెలూయా తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లుగా మీరు చేయండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పిల్లరా మనం ముందుకు వెళ్ళిపోదాము. కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రికలో 10వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగూ మనకి రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు పిల్లరా, అన్ని విషయములు యందును నాకు స్వాతంత్రము కలదు. పౌలుని భక్తులు కొరింథీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ, ఓ కొరింథీయులారా, ఇగో నన్ను చూడండి, నేను ప్రభుని ఎలాగైతే పోలి నడుచుకుంటున్నానో మీరు నన్ను పోలి నడుచుకోనండి. నాకు అన్నీ చేయడానికి అవకాశం ఉంది, కానీ నేను చేయడం లేదు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందో నేను మీకు వివరిస్తాను. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయదు. ఈ మాట నెగిటివ్ టోన్లో ఉన్నది, కానీ క్షేమాభివృద్ధి కొరకు మనము సమస్తము చేయాలి అనే సూత్రాన్ని ఆ మాటలోంచి మనము తీసుకోవచ్చును. క్షేమాభివృద్ధి కొరకు, ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, కీపింగ్ ఆఫ్ ద సెయింట్స్, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లును వీటిని మనం చేయవలసిన వారమై ఉన్నాము. దేవుడికి మహిమ కలుగుతుంది. అన్నీ చేయకూడదండి, అన్ని రకాల బోధలను మనం వినకూడదు.
ఎవరైతే చెప్తే దానిలోనికి ముందుకు వెళ్ళిపోకూడదు. ఎక్కువగా ఉండి ప్రార్థన చేసుకోనండి. మీరు శోధనలో ప్రవేశించడానికి వీల్లేదు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగుగాక. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు క్షేమాభివృద్ధి లేదు. దేవునికి మహిమ కలుగుగాక. క్షేమాభివృద్ధి కరమైనవి మనలను పిల్లరా మరి క్షేమాభివృద్ధి కలగజేసేది దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం అనగా పిల్లరా దేవుని స్వరమై ఉన్నది. దేవుని స్వరము పిల్లరా మనలను బలపరిచేదిగా ఉన్నది, మనను ఆరాధనకు పురుకొల్పేదిగా ఉన్నది, మనకు ఆరోగ్యము కలగజేయనట్టుగా ఉన్నది. మన హృదయపు లోతుల్లో గూడు కట్టుకున్న ప్రతి భయము, బిడియము, అనిశ్చితి ఏమంటే అవన్నీ కూడా వాక్యమును మరి మనము హృదయంలో దాచుకుంటూ ద్వారా అవన్నీ కూడా బయటికి వెళ్ళవలసిందే. హల్లెలూయా. ఎంతో మందిని బ్రతికించిన వాక్యం. ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నా త్రోవలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తూ ఉన్నది. ఈ వాక్యం అనగా దేవుని స్వరము పిల్లరా. హల్లెలూయా. అందుకని పిల్లరా మరి వాక్యమును పఠించుటలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని పరిశీలించుటలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యాన్ని పిల్లరా ప్రకటించుటలో ఆసక్తిని మనం కలిగి ఉండాలి. పఠించుట, పరిశీలించుట, ప్రకటించుట దేవునికి మహిమ కలిగి ఉండాలి. వాక్యాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయడంలో కూడా దేవునికి మహిమ కలిగి ఉండాలి. అంత మాత్రమే కదండి, పాటించుటలో కూడా నీవు ముందుండాలి, నేను ముందుండాలి. మనందరికీ ఒకటే పరమావధి, ఒకటే బోర్డర్ లైన్ అండి. వాక్యాన్ని ఎంతవరకు మనము పాటిస్తూ ఉన్నాము. వాక్యము మనకు క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ప్రార్థన మనకు దేవుని స్వరాన్ని వినిపించేలాగా చేస్తుంది. దేవుని వాక్యంలో కూడా దేవుని మనస్సు మనకు తెలియవస్తుంది. హల్లెలూయా. అందుకనే శోధకుడు పిల్లరా ప్రార్థన చేయనివాడు, వాక్యం చదవనివాడు, సాక్ష్యం చెప్పనివాడు. 3 మాటలు, 3 విషయాలు. ఈ 3 చేస్తే మాత్రం మనము దేవునికి సమీపమైపోతాం, దేవుని శక్తిని పొందుకుంటాం, దేవుని కృపలో మనము ఎదిగిపోతాము. సమస్తము చేయడానికి మనకు అవకాశం ఉన్నది, కానీ క్షేమాభివృద్ధికరమైన పనులే మనం చేయాలి. ఏమిటి క్షేమాభివృద్ధికరమైన పనులు? ప్రార్థన చేసుకోవటం, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవటం, మన ఇరుగు పొరుగు కొరకు, మన బంధువుల కొరకు, మన కుటుంబం కొరకు, ఏమంటే మన సంఘం కొరకు, సేవకుల కొరకు అన్నట్టుగా అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నేను మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను పిల్లగా, ఏమంటే ఎస్ఎంఎస్ లాంటి ప్రేయర్స్, షార్ట్ ప్రేయర్ సర్వీస్, ఎస్పీఎస్ అని ఒకటి క్లుప్తంగా కూడా ప్రార్థన చేస్తే ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది. కన్నీళ్లతో ఏమంటే గంటల తరబడి చేయకపోయినా ఒక్క మూలుగు లేక ప్రార్థన చేస్తే అది ప్రభు సన్నిధికి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఎల్ల వేళలా ఏమంటే విడువక ప్రార్థించే ఒక కృపను మనం అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పిల్లల గమనించండి, అన్నీ చేయదగిన, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. నేను ప్రభువును పోలి నడుచుకుంటూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇదే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 వచనంలో పిల్లరా, 11వ అధ్యాయం 1 వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఎంత ధైర్యం కావాలని మాట చెప్పడానికి. నేను ప్రభువును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నా మాదిరిని అనుసరించండి. నేను వేటిని పక్కన పెట్టాను, నేను వేటిని విసర్జించాను, నేను చేయదగి ఉండి కూడా ఏమేమి చేయటం లేదో మీరు నన్ను చూడండి, నా మాదిరి చూడండి అని పౌరు భక్తులు చెప్పాడు. నీవు చెప్పగలిగిన స్థితిలోనికి రావాలి, నేను కూడా చెప్పగలిగిన స్థితిలోనికి రావాలి. నేను ప్రభుని వెంబడిస్తున్నాను కనుక, నేను ప్రభుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని మరి ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన దేవునికి మహిమ కలిగినట్టుగా యేసుక్రీస్తు ద్వారా మరి ఆయన పేరట మీరు చేయవలసిన వారమై ఉన్నాము. రండి, ఇంకా 1-2 విషయాలు మనం పరిశీలన చేసి మనం ప్రార్థన చేస్తున్నాం కదా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అక్కడ భక్తుడు ఇంకా ఏమంటున్నాడో ఆ మాటను కూడా మనం పరిశీలించుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, 2:7 అండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాను, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించు. హల్లెలూయా. నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాను,
పౌలు భక్తుడు పిల్లరా తన జీవిత చివరి దశలో వృద్ధాప్యంలో బంధించబడి ఏమండి ఆ గృహ నిర్బంధంలో ఉండి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి తన ఆత్మ సంబంధమైన కుమారుడు పరిచారకుడు తన తర్వాత సేవను చేస్తున్న వ్యక్తిగా ఉన్నటువంటి తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే, ప్రభు నీకు వివేకం ఇస్తాడు. హల్లెలూయా. ఏమంటే వివేచన బలములకు ఆధారముగా ఆత్మ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ. ఎవరికైనా తెలివి కొదువుగా ఉంటే వారు నన్ను అడగాలి, నేను వారికి ఇస్తాను అని చెప్పాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నాడు. అడిగిన వారికి జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. అడిగిన వారికి జ్ఞానం ఇస్తాడు, కృపనిస్తాడు. అన్ని విషయములలో ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. కానీ జ్ఞానం అనగా పిల్లరా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటాం. జ్ఞానం అనగా మనకు తెలిసి ఉండటము. వివేకం అనగా పిల్లరా ఆ తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టటము. హల్లెలూయా. తెలిసిన వాక్యాలను పాటింపులోనికి తీసుకుని రావటము, తెలిసిన పాటలను పద్యాలను ప్రభు స్తుతి కొరకు ప్రభు మహిమ కొరకు పాడటము. ఆ వ్యక్తి ఆయన అంటున్నాడు, మరి ఆ యొక్క పాస్టర్ గారితో అంటున్నాడు పిల్లరా, ప్రభు నీకు అన్ని విషయాలలో వివేకము అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు వారు కూడా పిల్లరా ఈ లోకం ఉన్న సందర్భంలో తన శిష్యులతో ఆయన ఇలాగ చెప్పటము మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఆ మాట ఉంటుంది చూడండి. అక్కడ ఏమని ఉంటుందంటే పిల్లరా, మీరు పాముల్లాగా వివేకులుగా ఉండండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వచనాలు పిల్లలు. 16-17 వచనాలు. వివేకం పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపటులనై ఉండండి. ఇదిగో మరి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. చీల్చి చెండాడే మనుషులున్న ఈ యొక్క లోకంలో ఏ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితి, ముఖ్యంగా దేవుని విషయాలను అపార్థం చేసుకునే పరిస్థితి, మేలు కొరకు చేస్తున్నా వీళ్ళేదో స్వలాభం కొరకు చేస్తున్నారు అనేటువంటి ఒక లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితి పిల్లరా, ఈ తోడేళ్లు కూడా గొర్రెల వేషం వేసుకుని ఉన్నాయంట. అది ఇంకా భయంకరం కదా. ఇది మనం గమనించుకోవాలి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని మీరు వింటిది కదా. ఇవి అంత్య దినములని మనం మాటికి అనుకుంటున్నాము కదా. మనతోనే కలిసి ఉంటూ మనలోనే తోడేలు వేషంతో ఉండే ప్రజలు కూడా ఉంటున్నారు. మీరు మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందండి. పాత ప్రాచీన పాప స్వభావాన్ని వదిలించుకోనండి. గొంగలి పురుగు జీవితాన్ని విడిచిపెట్టి సీతాకోక చిలుకలేగా మీరు మారిన జీవితం లేక మీరు ఉండాలి. అది రూపాంతరం కదా. ఈ మధ్యకాలంలో ఒక జోక్ చూసిన, అదేమిటంటే ఒక కారు నడిపిస్తున్న ఆ వ్యక్తిని, ఓనర్ గారిని ఆ పోలీస్ ఆఫీసరు ఆయన చూస్తున్నాడు. ఆయన లైసెన్స్ చూస్తుంటే మరి లైసెన్స్ లో ఆ వ్యక్తిని ఉద్దేశించి గొంగలి పురుగు బొమ్మ వేయబడింది. ఆ వ్యక్తి ఫోటో లైసెన్స్ లాగా ఉందండి, గొంగలి పురుగు బొమ్మలా ఉంది. కానీ కారులో కూర్చున్న వ్యక్తి బటర్ఫ్లై లాగా కనబడుతున్నాడు. దేంట్లో ఇలా ఉందంటే, అవునయ్యా నేను ఇంతకుముందు అలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను అని ఆ పోలీస్ ఆఫీసర్కి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. మనస్సు మారుట, రూపాంతరపరచబడుట, ఏమండి పాత ప్రాచీన స్వభావం వదులుకుంట. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి కదా. పాత విధంగానే ఆలోచిస్తే, పాత రకంగానే బ్రతికితే ఈ రోజులు మనము వివేకంతో బ్రతకాలి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను, తన శిష్యులను పంపుతాయని చెప్పాడు పిల్లరా. అయితే ఈ రోజుల్లో మనకి ఇంకా ఎక్కువ వివేకం కావాలి. వివేకం ఏమిటంటే పిల్లరా, ప్రార్థన చేయటమే వివేకము. పరిశుద్ధ గ్రంథాన్ని పఠించటమే అసలు శిశులైన వివేకానికి మాదిరి సూచన. దేవుడికి మహిమ కలుగుతున్నాను. ఇతరులకు నేను పొందుకున్న రక్షణ గురించి చెప్పడమే అసలు శిశులైన కావాల్సినట్టు వివేకము. ఒక భక్తుడు ఏమిటంటే పిల్లరా, ఆ మాట విన్నప్పుడు నాకు కూడా భయం అవుతూ ఉంటుంది. అదేమిటంటే, నీకు ఇతరులు రక్షించబడాలనే కోరికగా లేకపోతే ఏమన్నాడండి, నీకు ఇతరులు అన్యులు ఏమంటే రక్షణ పొందని వారు, ఏమంటే దేవుడిని ఎరగని వారు రక్షించబడాలి, ఏదో రకంగా దేవుడు వారిని సంధించాలి అనే ఆశ నీకు కనుక లేకపోతే నీవు పొందిన రక్షణ సరి అయినది కాదు. నీవు పొందిన రక్షణను నీవు సరిగా అర్థం చేసుకోలేవు. ఎక్కడి నుండి రక్షించబడ్డావో తెలుసా? నరకపు అగ్ని కీలల నుండి.
నరకము నిత్య నరకం, అది అగ్ని ఆరదు, పురుగు చావని నరకము. అక్కడ నుండి ఆ భయంకరత్వం నుండి నీవు రక్షించబడ్డావు కదా, నీవెందుకు ఈ శుభవార్తను నలుగురితో పంచుకోలేవు? నీవు పంచుకోలేదన్న ఆసక్తి, పంచుకోవాలన్న ఆసక్తి నీకు లేకుండా ఉండనట్లయితే నీ రక్షణ ఒకసారి పరిశీలన చేసుకో అని ఆయన అంటూ ఉంటాడు. తోడేళ్ల మధ్యకు పంపించాడు కదా. మరి అపాయకరమైన లోకంలో మనం ఉన్నాం, కానీ పావురం లేక నిష్కపటత్వాన్ని, బాబు వలె వివేకాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, ఇదిగో నీవు వివేకం కలిగి ప్రవర్తించుము, అన్ని విషయాలలో ప్రభు నీకు వివేకం ఇస్తాడు. హల్లెలూయా. అది ఒక వాగ్దానంగా మనం తీసుకుందాం కదా. ప్రభా, ఈ పాండమిక్ టైంలో మాకు వివేకం దయచేయండి. మేము బయటికి వెళ్ళాలా, ఇంట్లోనే కూర్చోవాలా, ఏ ఆహారం తినాలి, ఇమ్యూనిటీని ఎలాగ పెంచుకోవాలి, అనవసరంగా బయటికి పోయి మరి గిరస్సులు తెచ్చుకోవడమా, లేకపోతే ప్రభా మరి వివేకం మాకు దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరము మనకు ఉంటూ ఉంది. దేవునికి మహిమ కలిగిన సర్వమును ప్రభు మహిమ కొరకే చేయండి. సర్వ విషయాలను ప్రభు కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలిగిన. ఇదే మత్తయి సువార్త చివరి అధ్యాయంలోనికి మనం వెళ్దాం. అక్కడ కూడా ఏమంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మిన వారికి బాప్తిసం ఇయ్యండి. నమ్మిన వారికి ఏం చేస్తారు? మీరు బాప్తిసం ఇయ్యండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనాలని వారికి మీరు తెలియజేయండి. దీనిలో ఒక మర్మం ఉన్నది పిల్లలు. అదేమిటంటే, సర్వలోకానికి వెళ్ళాలంట, ఏమండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలంట, ఏమండి, సర్వాధికారము ప్రభుకి ఇవ్వబడిందంట పిల్లరా. అలాగే సమస్త జనుల దగ్గరికి వారిని శిష్యులుగా చేయాలంట. దేవునికి మహిమ కలుగుతుందంట. అలాగే నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో ఆ సర్వాన్ని మీరు ప్రజలకు బోధించండి. అంత మాత్రమే కాదు పిల్లరా, నేను మిమ్మల్ని అనాథలుగా విడవలేదు. నేను సర్వకాలము అనగా ఈ యొక్క ఎండ్ ఆఫ్ ది ఏజ్, ఈ యుగాంతం వరకు నేను మీతో కూడా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. ఎన్ని ఆ సర్వ అనే పేర్లు ఉన్నాయని మీరు గమనించండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వాధికారం నాదే, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. మరి ఆ యొక్క సర్వసత్యంలోనికి వారికి బాప్తిసం ఇయ్యండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనాలని బోధించండి. గైకొనాలని బోధించండి. నేర్చుకోవటానికి కాదు, ఏమంటే తలలో నింపుకోవడానికి కాదు, గైకొనడానికి ప్రభు వాళ్ళు. దేవునికి మహిమ కలుగుతున్నాడు. పిల్లరా, మరి ఈ మధ్య సువార్తల మీద విస్తృతమైన మరి ఆ యొక్క పరిశోధన చేస్తూ ఒక ఆయన ఏమన్నాడంటే, సుమారుగా ఎన్నో ఆజ్ఞలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి తెలియజేశారు. సుమారుగా 50 ఆజ్ఞలు ఆయన ఒక చోట రాసి పెట్టాడు. మీరు మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ దేవుడైన ప్రభువుని మీరు ప్రేమించండి, ఇలాంటివి అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి యేసు ప్రభు తన నోరారా పలికిన కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్ అని మరి ఆయన ఒక చోట సిద్ధపరిచాడు. ఇక్కడ అంటున్నాడు ఈ మత్తయి సువార్తలో, సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది కనుక మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. దేవునికి మహిమ కలుగుతుంది. ఎవరికి ప్రకటించాలంటే సర్వ సృష్టిలో విలువైన వాడు మానవుడు. సృష్టి అంతటికి కిరీటం లాంటి వాడు మానవుడు. దేవునికి స్తోత్రం. ఆ కిరీటముకు మరి పిల్లరా మరి మనం స్వార్థను ప్రకటించాలి. మానవుడు రక్షించబడితే మిగిలినవన్నీ క్రమపరచబడతాయి. మానవునికి స్వార్థం అందితే సర్వ సృష్టి అంతా కూడా రక్షించబడుతుంది. దేవునికి మహిమ కలుగుతుందాక. అన్ని విషయములు యందును ప్రభు నీకు వివేకం అనుగ్రహించు. మీరు ఏం చేస్తున్నా కానీ ప్రభు మహిమ కొరకే మీరు చేయండి. ఇదిగో నేను మరి క్షేమాభివృద్ధి కొరకు అన్నీ చేయదగినవే కానీ నేను అన్నిటినీ చేయడానికి ఇష్టపడటం లేదు. లూకా సువార్తలో ఆ మాట కూడా ఉంటుంది. 10వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నది కదా. అన్ని ఆజ్ఞల్లోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ఒక ధర్మశాస్త్రోపదేశకుని అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాటలు చూడండి. 27వ వచనంలో లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనము, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్వముతో మనం ప్రభుని సేవించాలి, స్తుతించాలి, ప్రేమించాలి. మన యొక్క ఆ ప్రాణాత్మ దేహములను ఏమంటే శక్తి అంతటితో
జ్ఞానమంతటితో మన ప్రభుని మనం స్తుతించాలి. దేవునికి మహిమ కలుగుతుంది. అదేనండి సర్వముగా సమర్పించుకున్న జీవితము. ప్రభా నాకున్నవన్నీ నీవే అని మనం పాడుతూ ఉంటాం. కాబట్టి సమస్తము నీవిచ్చినవే అని మనం పాడుతూ ఉంటాం కదా. దేవునికి మహిమ కలుగుతుంది. పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ శక్తితో మనము ప్రభువుని గణపరచవలసిన వారమై మనం ఉంటూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రోపదేశకుడు పిల్లరా మరి ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీవు సరిగా ఉత్తరం ఇచ్చుతని ప్రభు చేతనే ప్రశంసించబడ్డాడు. మరోసారి చదువుతుంది, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, విత్ యువర్ హోల్ హార్ట్, నీ పూర్ణ మనస్సుతోను, విత్ యువర్ హోల్ మైండ్, విత్ యువర్ హోల్ పవర్ అండ్ మైటీ, నీ పూర్ణ శక్తితోను, విత్ యువర్ హోల్ విజ్డమ్, నీ పూర్ణ వివేకముతోను ప్రేమించాలి. సర్వముతో మనం ప్రేమించాలి. అలాగే తర్వాత కూడా ఉన్నది పిల్లరా, దేవునికి మహిమ కలుగునాక, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని రాయబడి ఉంది. ధర్మశాస్త్రం అంతటి పిల్లరా 2 విషయాలలో చెప్పగలిగాడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు. ఒకటి, దేవుని పట్ల మనం చేయవలసినది పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ మనస్సు, పూర్ణ బలంతో ప్రభువును ప్రేమించాలి. అలాగే మానవుల పట్ల చేయాల్సింది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అబద్ధం ఆడవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, మరి వ్యభిచారం చేయవద్దు, పొరుగు వాణిని ఏది ఆశింపవద్దు అనే మొదలగు మాటలు పిల్లరా పొరుగు వాణిని ప్రేమించడం చెందినవి. నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయంతో ప్రేమింపవాలంటే నీ దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన విశ్రాంతి దినమును ఆచరించుము. అది మనం ఆచరించట్లేదు అనుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుతుంది. మరి నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు, ఏ విగ్రహంనైనాను దేని రూపమునైనా నువ్వు చేసుకోకూడదు అనేటువంటి మాటలు ద్వారా ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించుటకు మరి మనకు ఉంటుంది. మోరల్ లాస్ ఉన్నాయి, సెరిమోనియల్ లాస్ ఉన్నాయి, ఏమండి అవన్నీ కూడా ఉంటున్నాయి. మోరల్ లాస్లో ఈ సెరిమోనియల్ లాస్లో పిల్లరా ఈ సబ్బాతు అనేది వస్తున్నది, దానిని మనము పాటించుకోలేదు. సబ్బాతు అనగా శనివారం విశ్రాంతి దినం, దానిని నూతన నిబంధన సంఘము అది మనము మరి పాటించుకోలేదు. ఎందుకంటే విశ్రాంతి దినములో ఏ పని చేయడానికి వీల్లేదండి. మొత్తానికి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు మంచిగా ఉద్దేశించాడు. దేవునికి మహిమ కలుగుతున్నాను. ఇలా గమనించండి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తి. మరి కొన్ని వస్తువుల్లో మరి పూర్తిగా మనము వేరొక వస్తువు నింపినప్పుడు ఏమంటామంటే ఇది పూర్తిగా నింపబడింది అంటుంటాం. సగం నింపబడితే మనం ఇష్టపడం, సగం ఉంటే ఇది నాకు అక్కర్లేదని చెప్తూ ఉంటాం. ఇలా గమనించండి. అలాగే దేవుని ప్రేమిస్తూ కూడా మన ప్రేమ వ్యక్తం కావాలి. ఎలాగంటే మనం ఇతరులకు ప్రభుని గురించి చెప్పడం ద్వారా, ఇతరులను ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వాక్యం చదివించడం ద్వారా దేవునికి స్తోత్రం. ఇలా నేను మీకు గడిచిన దినాల్లో చెప్పాను ఏమిటంటే మరి కనీస పక్షం ఒక పావు గంట ప్రార్థన చేయండి, కనీస పక్షం ఒక పావు గంట బైబిల్ చదవండి, కనీస పక్షం ఒక పావు గంట సేపు ఇతరులకు నీవు పొందిన రక్షణ గురించి చెప్పాలి. ఇవి నిన్ను భక్తిలో బద్ధకస్తులు కాకుండా చేస్తాయి. ఇవి మినిమం, మ్యాక్సిమం నీవు హాఫ్ అన్ అవర్ చేయవచ్చు.